శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనము 18-19 అధ్యాయంలో శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ గారు ఆవిడ బాబా దగ్గర ఉపదేశం పొందాలని చెప్పి ఎంత పట్టుదలతో ఉందో, ఆమెకి బాబా గారు ఎంత వివరణాత్మకంగా ఆయన గురువు గురించి చెప్తున్నారో మనం తెలుసుకుంటున్నాం కదండి. మరి దాన్ని ఇంకా వివరణంగా తెలుసుకుందామా? సాయిరాం. చూడండి, అక్క చెల్లినటువంటి వారు ఇది నిష్ఠ సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లినటువంటి వారు, ఆ రెండు కూడా అంత దగ్గర సంబంధం ఉంటుందండి. నా గురువు నా నుండి ఇతర ఏమీ ఆశించడం లేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండేవారు. చూడండి, బాబా గారు ఆయన గురువు గారి గురించి ఆమెకి చెప్తున్నారు. అయితే నేను వారితో కలిసి ఉండేవాడను, ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూ లోటు లేకుండా ఉండేది. వారు తమ దృష్టిచే నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచున్నట్లు, చూడండి, నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషించుచుండేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండి బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున ఉండు. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట కానీ పాలిచ్చుట కానీ లేదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలేనిదే పెద్దవి ఎగును. పిల్లలే అవంతటవే పెద్దవి అవుతాయి. ఇక్కడ తల్లి తాబేలు గురించి బాబా గారు ఆమెకు చెబుతున్నారండి. మా గురువుగారు నన్ను ఎప్పుడూ ఉపేక్షించలేదు, సర్వకాల సర్వావస్థల యందును నన్ను కాపాడుచుండేవారు. మా గురువుగారు వారి ప్రేమకు ఎన్నడూ లోటు లేదు. నా విషయంలో నా గురువుగారు నా మీద చూపించిన ప్రేమ అంత గొప్పది, ఎందులోనే తీసేయడానికి లేదు. అయితే వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేవారు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. మరి ఈరోజు బాబా గారి దృష్టితోనే మనల్ని కాపాడుతున్నారండి. తల్లి తాబేలు పిల్లల గుడ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తుందంటండి, తన అవతల ఒడ్డుని పిల్లలు ఉంటాయి, యువతల ఒడ్డుని తల్లి ఉంటుంది, గుడ్లు సురక్షితంగా ఎక్కడో చోటు పెడుతుంది. కానీ ఆ తల్లి తాబేలు తన దృష్టిని నిగిడ్చి ఆ గుడ్డుల్ని సంరక్షిస్తూ పిల్లలు అయ్యే వరకు ఆ గుడ్డుల్ని తన దృష్టితోనే పోషించుచుంటే, కానీ పాలిస్తుందా అండి తల్లి తాబేలు? ఇక మేత పెడుతుందా? పెట్టదు. కానీ తన దృష్టిని మాత్రము బిడ్డల మీద పెడుతుంది. అదేవిధంగా బాబాగారు కూడా మన మీద ఆయన యొక్క తల్లి మనస్సుని పెడుతున్నారండి మనకి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి మనకి? ఆ బాబాగారు మన మీద చూపించే ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది చెప్పండి. అయితే అటులనే మా గురువుగారు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. తల్లి తాబేలు వలె నా గురువుగారు కూడా నా మీద కూడా దృష్టి పెట్టి నన్ను కాపాడారు ఆయన, నా గురువుగారు. అయితే నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. నా గురువుగారు నాకు ఏ మంత్రాలు కానీ ఏమి ఉపదేశించలేదు తల్లి. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రాలను ఎలా ఉపదేశం ఇస్తాను? నా గురువుగారు నాకేమీ ఇవ్వలేదు. నన్ను గురువుగా భావించి నన్ను ప్రేమించి నన్ను ఒక తల్లిలాగా ఆదరిస్తున్నావు. కానీ నేను ఏ మంత్రము చెప్పలేను. నేను నా గురువుగారి మీద నేను దృష్టి పెట్టాను. నా దృష్టి గురువుగారి మీద ఉంటే గురువుగారి దృష్టి నా మీద ఉండేది, తల్లి తాబేల్లాగా. అంతే తల్లి. ఇందులో ఉపదేశాలు కానీ మంత్రాలు కానీ ఏమి లేవు. చూడండి బాబాగారు ఎంత గొప్పగా చెబుతున్నారు. మేమే ఉపదేశం అటువంటి ఏమీ లేవు. నీ చెవిలో మంత్రం ఎట్లు వదగలను? నాకు తెలియని విద్యని నేను ఎలా చేయగలను? నేను ఆ మంత్రోపదేశాలు ఎలాగిస్తాను? లేదు తల్లి. నేను నీ చెవిలో మంత్రం ఎట్లు వదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు
సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకునము. అదండి ఇక్కడ బాబాగారు ఏమన్నారంటే, గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు లాంటి ఒక ప్రేమని మాత్రమే నేను చూపగలను. ఏం ఉపదేశం ఇవ్వగలను? ఎవరి వద్ద నుండి కానీ పొందుటకు ప్రయత్నించుటకు నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. అది బాబాగారు చెప్తారు. నువ్వు ఊరికే లేనిపోని ఇవన్నీ ఆలోచించుకుని ఉపదేశాలు అవి అనుకుని మంత్రాలు తంత్రాలు అనుకుంటున్నావు, కానీ అదేమీ లేదు. తల్లి తాబేలు లాంటి మా గురువుగారు నా మీద చూపించిన ఆ దృష్టిని నేను బాగా స్వీకరించాను. అలాగే నువ్వు కూడా నా మీద అటువంటి దృష్టిని పెట్టు, తల్లి తాబేలులాగా. తప్పకుండా నీకు ఏ ఉపదేశము ఏమీ అవసరం లేదు నీకు అని చెబుతున్నారండి బాబాగారు. నువ్వు ఒకవేళ ఇలాంటి ఏమైనా ప్రయత్నాలు చేస్తావేమో, చేయకు. అటువంటి ఉంటుంటేనే ఏమి కాదు. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించము. నువ్వు ఏం ఆలోచించినా ఏం చేసినా నా కొరకే ఆలోచించు, నా నామస్మరణే చేసుకో. చూడండి, ఆయన చెప్పారు బాబాగారు. చాలామంది నేను భగవంతుడని చెప్పలేదు బాబాగారు అన్నారండి కొంతమంది. అయితే బాబాగారు అడుగడుగుని చెప్తూ ఉన్నారండి. ఏమనంటే, నన్ను జ్ఞప్తించుకోండి, నన్ను పూజించండి అని. అంటే ఏంటండి? ఆయన భగవత్ స్వరూపుడనే కదా, సాక్షాత్తు పరబ్రహ్మ, మరి త్రిమూర్తి స్వరూపుడు ఆయనే కదండి. నన్ను జ్ఞప్తించుకోండి అని చెప్తున్నారు. ఈ పెద్దమ్మ కూడా అదే చెబుతున్నారు. నువ్వు ఇతరితర ఆలోచనలతో ఎక్కడెక్కడికో ఏదేదో చేయకు. నువ్వు ఎంతసేపటికి మా గురువుగారి మీద నేను ఎలాగైతే పెట్టానో తల్లి తాబేలులాగా నువ్వు కూడా అదే విధంగా నా గురించి ఆలోచించు. నీవు తప్పక పరమార్థాన్ని పొందుతావు. నీకంతా మంచి జరుగుతుంది. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. అది నువ్వు సంపూర్ణ హృదయంతో నన్ను చూడు, నేను నీ వైపు అట్లనే చూసేదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెప్పేదను, నిజము తప్ప మరేమీయూ మాట్లాడను. నీ సాధనలు కానీ ఏ శాస్త్రములు కానీ ప్రావీణ్యము కానీ అవసరము లేదు. దీనికి ఏం గొప్ప గొప్ప పనులేం చేయక్కర్లా. నువ్వు ఎంతసేపటికి నన్ను చింతిస్తూ ఉండు, నా గురించి ఆలోచించు, నా మీదే దృష్టి పెట్టు, ఇవన్నీ చేయి. దీనికోసం నువ్వు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ లేచినా, తింటున్నా, పడుకున్నా, లేస్తున్నా నా గురించి చింతించుకో, ఏం కాదు. అనవసరంగా ప్రయాసపడకు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములుంచుము. నన్ను గురువుగా నమ్మేవు కదా, నా మీదే ప్రేమ విశ్వాసాల నుంచు. నీ గురువే సర్వమును చేయువాడని, కర్తయ్యనియు పూర్తిగా నమ్ము. కర్త కూడా నీ గురువే అని నమ్ము. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పతనమును గ్రహించెదరో, ఎవరైతే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. చూసారా? బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు, సకల దేవతా స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు మరి ఇంత గొప్పగా చూడండి. నువ్వు అనుకున్నావు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడే ఎంచేదావో, ఏమనించదో నువ్వు ధన్యురాలు అవుతావు. నువ్వు ఈ విధంగా నన్ను చింతించు, నా గురించి ఆలోచించు అని చెప్తూ ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించాను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకునేను. ఇవన్నీ విన్న తర్వాత ఆ తల్లికి బాబాగారు ఇంత చక్కగా ప్రేమగా ఒక తల్లికి ఒక బిడ్డ బోధిస్తున్నట్టు, ఓ బిడ్డ తల్లి దగ్గర కూర్చున్నట్టు ఎంత అద్భుతంగానో బాబాగారు ఆమెకి ఆ ప్రేమతో చెప్పడంతో ఆమె మనసు మారి ఉపవాస దీక్ష
విరమించుకుని చక్కగా బాబా చెప్పినవన్నీ విన్నదండి. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యంను సందర్భమును గుర్తించి హేమంత్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడాను. శ్యామ గారు హేమంత్ పంత్కి ఈ ముసలాం కథ చెప్తూ ఉంటే అసలు ఆయనకి ఆశ్చర్యము ఆనందము రెండూ కలిగినాయి అంటండి. ఎంత గొప్ప కథ అని. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలలను చూచి అతని యాపదమస్తకము పులకరించాను. తను అసలు పులకరించిపోయాడంటండి. మనం ఆనందం ఎక్కువైపోతే తట్టుకోలేక ఒళ్ళంతా పులకరిస్తుందండి. ఆ విధంగా ఆయన అంత ఆనందాన్ని అనుభవించాడంటండి. సంతోషముతో నొప్పొంగెను, గొంతుకు ఆరికపోయెను, ఒక్క మాటైనను మాట్లాడక చేత కాకుండెను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది, ఎలా ఊరుకున్నావు, అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగాను. ఇవి ఒకటా రెండా ఎన్ని ఉన్నాయో మీకు ఇంత వర్ణనగా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి బాబాగారి లీలలు అంటూ అదే సమన్వయందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమైనని గ్రహించిరి కనుక శ్యామ హేమంత్ పంతులు ఇద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. ఇలా కథలు చెప్పుకుంటూ చక్కగా బాబా గురించి అంతా చెప్పుకుంటూ ఉంటే తన్మయత్వంతో మైమర్చిపోయారండి. గంట మోగడంతో అప్పుడు స్పృహలోకి వచ్చి, అయ్యో మధ్యాహ్న హారతి జరుగుతుంది, మనం కూడా తొందరగా వెళ్ళి మధ్యాహ్న హారతిలో పాల్గొందామని చెప్పి మసీదుకి వెళ్తారండి. అయితే వాళ్ళిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాబు సాహిబ్ చౌక్ అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి, దిగువ ఖాళీ జాగా పురుషులుండిరి. అందరూ బాబా భజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండ్రి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమంత్ పంత్ కూర్చునిరి. వారిని చూచి బాబా హేమంత్ పంతుని శ్యామ ఇచ్చిన దక్షిణని నేను 15 రూపాయలు దక్షిణ పట్టరమ్మన్నారు కదండి హేమంత్ పంత్ గారిని శ్యామ దగ్గర నుంచి. అది అడుగుతున్నారండి బాబా గారు, మరి దక్షిణ తెచ్చావా అని. అప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. హేమంత్ పంత్ కూర్చుని వారిని చూచి బాబా హేమంత్ పంతుని శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనేను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చినను. శ్యామ ప్రత్యక్షముగా గలడు గనుక అడగవచ్చున నేను. శ్యామ గారు ఇక మీ ఎదురుగానే ఉన్నారు కదా, మీరే అడగండి కావాలంటే. ఆయన ఆ రూపాయలకు బదులు నమస్కారాలని ఇచ్చాడు, కావాలంటే ఆయన్ని అడగండి అని చెప్తున్నాడండి ఆయన హేమంత్ పంత్ గారు. అప్పుడు శ్యామ ప్రత్యక్షముగా గలడు కనుక అడగవచ్చునండి. బాబా ఇట్లా నేను, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారా? సరే ఓకే, మీరిద్దరూ మరి మాట్లాడుకున్నారా? అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పు. మీరిద్దరూ బాగా మాట్లాడుకున్నారు కదా, ఏం మాట్లాడుకున్నారో చెప్పు అంటున్నారండి బాబా గారు. అప్పుడు మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమంత్ పంత్ బాబాకు జరిగినదంతయో చిప్పుటకు ఆతృతపడెను. తాము ముచ్చడించినదంతయు తనకు చాలా ఆనందము కలుగజేసినదనియో, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియో, దానిని విని బాబా లీలలు అగోచరములు తెలుసుకొంటిననియో, ఆ కథ రూపంలో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమంత్ పంత్ చెప్పాను. వీళ్ళిద్దరూ ముసలమ్మ కథ చెప్పారు కదండి శ్యామ గారు హేమంత్ పంత్కి. అదంతా కూడా బాబా గారికి వివరించారండి. అది చాలా అద్భుతంగా ఉంది, ఆ ముసలమ్మ కథ మాత్రం నన్ను ఆనందింపజేసింది అని చెప్తారండి. ఆ కథల రూపంతో నన్ను బాబా ఆశీర్వదించింది, మీరు నన్ను ఆశీర్వదించినట్టు అయిపోయింది బాబా. అప్పుడు బాబా కథ చాలా అద్భుతమైనది, నీ వెట్టులా ఆనందించితివి చూడండి. అయితే నాకు ఆ విషయము వివరములన్నీ చెప్పుము. నువ్వు అంత ఆనందించావా? ఓహో బాగుందే, అయితే నాకు ఇంకా వివరంగా చెప్పు అని అడుగుతున్నారండి. అయితే అనిరి. అప్పుడు హేమంత్ పంత్ తాను ఇంతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనసునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను.
ఆ కథ అంతా శుభ్రంగా పూర్తిగా వివరించి చెప్పారు. ఏ విధంగా చెప్పారు శ్యామ గారు, హేమంత్ పంత్ గారికి అదంతా కూడా ఆయన చెప్తే ఆయన మనస్సు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది అని చెప్తూ అది తన మనసునందు చాలా ప్రభావితం చూపింది, నా మనస్సు చాలా ఆనందపడింది అంటూ ఇది విని బాబా మిగుల సంతసించెను. బాబాగారు కూడా చాలా సంతోషపడ్డారు. సరే అయితే ఆ కథ నీకు నచ్చినదా? నీకైతే బాగా నచ్చిందా? ఓ, దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా? దానిలోని ముఖ్య విషయాన్ని నువ్వు గుర్తించితివా అని బాబా హేమంత్ పంతుని అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గమును కనుగొనగలిగిన తిని అని హేమంత్ పంతు బదిలిచ్చాను. చాలా చాలా బాబా, నాకు చాలా శాంతి కలిగినది. నాలో ఉండే మనశ్చాంచల్యం అంతా పోయింది బాబా. నాలో ఉండే ఆలోచనలన్నీ పోయినాయి. నేను చాలా శాంతంగా ఉన్నాను బాబా. సత్య మార్గమును కనుగొంటుంది. ఓహో, అసలైన సత్యం అంటే ఏంటి అనేది కనుక్కుంటుంది అని హేమంత్ పంత్ గారు చెప్తారు. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి అందించుకునుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యాన మమసరము, దాని నవలర్చుకున్న వృత్తులన్నీ శాంతించును. విన్నావు కదా, నా పద్ధతే మిక్కిలి విశిష్టమైనది, చాలా విశిష్టంగా ఉంటుంది. మరి దీన్ని జ్ఞప్తి అందించుకుని నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందు. నీకు ధ్యానం అవసరము, దానిని అవలంబించుకో. నీ వృత్తులన్నీ కూడా ఇంకా శాంతిస్తాయి. నీ మొత్తము నీ బాడీ అంతా కూడా చాలా శాంతంతో అయిపోతుంది. ప్రతి నాడి నీకు శాంతం కలుగుతుంది. కోరికలన్నీ విడిచి నిష్క్రమమై నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుని ధ్యానింపుము. అది నీలో ఉండే కోరికలు కూడా వదిలేసి ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. నీ లక్ష్యము నెరవేరుతుంది, నీకు మనశ్శాంతి కలుగుతుంది. నీకు భగవంతుడు కూడా నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుణ్ణి, అంటే ప్రతి జీవులోని భగవంతుణ్ణి చూడగలుగుతావు. నీకు మంచి జరుగుతుంది. నీవు మనస్సు ఏకాగ్రము చేసేసో లక్ష్యము నెరవేరుతుంది. నువ్వు అనుకున్నది కూడా, నువ్వు మనస్సుని ఏకాగ్రత చేసుకో, ధ్యానం చేయి, నీకు అనుకున్న పనులన్నీ కూడా నీకు జరిగిపోతాయి. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. చూడండి, నా నిరాకార స్వభావాన్ని నువ్వు ధ్యానించు. అది జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యానము ధ్యేయం అంటే ధ్యానము ధ్యేయము అన్నారు. అను మూడింటి గల భేదము పోయి, అంటే నువ్వు నేను అనేవి, అంటే ఇందులో అహంకారము అనేది పోయి నువ్వు చాలా ఈ మూడింటిని పోగొట్టుకున్నావంటే చాలా వరకు నీలో ఇంకా మంచి స్వభావం కలుగుతుంది అని మూడింటి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమైపోతావు. నీ మనస్సు ఏకాగ్రతమైపోతుంది. అప్పుడు నీకు ఎటువంటి ఆలోచనలు రావు, ఎటువంటి బాధలు రావు. బ్రహ్మముతో నవీనమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును. తల్లి వానికి పాలిచ్చు కానీ పొదుపు చేసుట కానీ చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమి చేయక తల్లిని జ్ఞాపకముంచుకును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి
ఆ అమృతధార వలె పనిచేయును. అది ఏ వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి ఆర్తి పూర్తయిన అందరూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జేజేలు పలుకుతున్నారు. చూడండి బాబాగారు ఆయనకి ఎంత గొప్పగా చెప్పారు. బాబాగారు ముసలమ్మ కోరి వచ్చింది ఉపదేశం అంటూ, కానీ ఆ ఉపదేశాన్ని హేమంత్ పంత్ గారికి ఇచ్చారండి బాబాగారు. అద్భుతంగా ఇచ్చారండి. తల్లి తాబేలు తన పిల్లలకి పాలిస్తుందా, మేత పెట్టి పోషిస్తుందా? ఏమి చేయదు, కానీ తన కంటి చూపుతోనే సంరక్షిస్తూ ఉంటుంది బిడ్డని. అలాగే బాబాగారు కూడా మనల్ని కూడా తల్లి తాబేలు వాళ్ళే మనల్ని సంరక్షిస్తూ సాయినాథ్ మహారాజ్కి జై అని జై జై ధ్వనులు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జన సమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జై జై ధ్వనులలో పాల్గొందామా? మనం కూడా బాబాగారి దగ్గర ఆరతి టైంలో ఆయన సమ్ముఖాన ఉన్నట్లుగా భావించుకొని మనం కూడా శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జై జై ధ్వనులతో ఆనందంతో బాబా దగ్గరే ఉన్నట్లుగా మనం కూడా భావిస్తూ మరి 18, 19 అధ్యాయాల్ని మరి రేపు మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.